ఎందుకంటే ఈ మధ్య ఆ సాక్షి పత్రిక నుంచి అసత్య కథనాలు రాస్తున్న నేపథ్యంలో ధనుంజయ రెడ్డి అని చెప్పని ఆ సాక్షి ఎడిటర్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అవును, నోటీసులు ఇచ్చిన ప్రతి సందర్భంలో ఈ హైదరాబాద్ నుంచి బయలుదేరతారు కొంతమంది పత్రికా విలువలు అని మాట్లాడే మొగాళ్ళందరూ. అట్లాగే జగన్మోహన్ రెడ్డి, సాక్షి ఛానలు, వీటిల్లో సాక్షి పత్రిక స్వేచ్ఛని చంద్రబాబు ప్రభుత్వం హరిస్తుంది అని చెప్పని మాట్లాడతారు. అలా మాట్లాడేవాళ్ళు మరి ఆ పత్రిక ద్వారా ప్రచురించిన బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవాళ ఈరోజు సాక్షి పత్రికలో మెయిన్ పేజీలో వాళ్ళ కథనం ప్రచురించారు. మీరు ప్రస్తావించారే పెదదస్తగిరి వైసీపీ స్థానిక కార్యకర్త, నాయకుడా, లేదు నాయకుల చుట్టూ తిరిగే ప్రధాన అనుచరుడా, ఎవరైనా కానీ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి హత్యగాంపు పడ్డాడు. ఆ హత్యలో కీలక సూత్రధారిగా ఇంకొక వైసీపీ కడప జిల్లా నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ పరారీలో ఉన్నాడు ఇవాళ, నిత్యానందరెడ్డి. అతనే హత్యకు బాధ్యుడు, అతని ఆదేశాల వరకే మేము హత్య చేశామని చెప్పని అరెస్ట్ అయిన అక్యూజ్డ్ పోలీసులకు ఆల్రెడీ విచారణలో తేల్తాలని చేశారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ రోజు దాకా నిత్యానందరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామనే ప్రకటన కానీ, అరే ఒక బలహీన వర్గాల మా పార్టీ సానుభూతిపరుడు హత్యకు గురయ్యాడే, ఈవెందో మా పార్టీ నాయకుడే హత్య చేయించినా కూడా పార్టీ అధినేతగా నేను నా శ్రేణులకు అండగానే ఉంటాను, నా నాయకుడు చేసిన హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించను. నేను బాధితుల తరపున పైగా ఈ బాధితుడు మా మేనమామ, ఒకనాటి కడప మేయరు, ఒకనాటి కమలాపురం ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు. ఆచి చికెన్ మసాలా